అంతర్లీనంగా ఒక చక్కటి సాధన మార్గం ఉందండి. మనం గ్రహిస్తే బాబాగారు తమని తాము మర్చిపోతున్నారు, ఎప్పుడు వారి పట్ల ప్రేమగా చూస్తూ ఉంది అంతే. ఆమె ఇంకేం చేయలేదు. అలా బాబాగారి వైపు ప్రేమతో చూస్తూ ఉండటమే బాబాగారు కోరుకునేది. ఈ కూర్మ దృష్టి ప్రత్యక్ష అమృత వృష్టి, బిడ్డలకు స్వానంద పుష్టి, గురు శిష్యులలో ఐక్యత సృష్టి 19వ అధ్యాయం మనకు తెలిపింది. బాబాగారు కోరుకునేది వారి వైపు మనం ప్రేమతో చూస్తూ ఉండాలి అంతే. ఆ ప్రేమ ఈ అమ్మాయిలో కనబడింది. కాబట్టి ఈ అమ్మాయి యొక్క విశేషమైన ప్రేమకు బాబాగారు తమను తాము మరిచిపోయారు. ఇలా మనం కూడా బాబాగారి వైపు ప్రేమగా చూస్తూ కూర్చుంటే చాలు. అలా వారి ముందు కూర్చోవడమే మహాభాగ్యం. అదే సత్సంగం, అదే సత్కథ శ్రవణం. ఈ శ్రవణం చేస్తున్నంతసేపు మన మనసు బాబాగారి వైపే ఉంటుంది. ఇది బాబాగారు ఖచ్చితంగా మన నుంచి కోరుకునేది. ఈ విధంగా సత్పురుషులు కూడా భగవంతుడి వల్లనే భక్త పరాధీనులు. తమ అనన్య శరణుజొచ్చిన వారిని ఎల్లప్పుడూ రక్షించుకుంటూ ఉంటారు. సరే, కొన్ని రోజులు షిరిడీలో ఉన్నారు పెతలే దంపతులు. తిరిగి ఊరికి వెళ్ళేందుకు బాబాగారి అనుమతిని కోరుతున్నారు. బాబాగారు ఊది ఇచ్చారు, ఆశీర్వాదాన్ని ఇచ్చారు. పితలతో చెప్తున్నారు, బాపు ఇదివరకే నేను నీకు 2 రూపాయలు ఇచ్చి ఉన్నాను, ఇదిగో అని 3 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు ఆ 2 రూపాయలతో ఈ 3 రూపాయలు కలుపు, వీటిని పూజించుకో, నీకు శుభం కలుగుతుంది, వెళ్ళిరా. సరే, వచ్చేసారు తిరిగి. కానీ ఆలోచిస్తూ ఉన్నారు పితలే. ఇదివరకు బాబాగారు 2 రూపాయలు తనకు ఎప్పుడు ఇచ్చారు? తను షిరిడీకి వెళ్ళిందే మొదటిసారి. ఇప్పుడు బాబాగారు ఇచ్చిందా 3 రూపాయలు. ఇదివరకే 2 రూపాయలు ఇచ్చాను అని చెప్తున్నారు. అది ఎలా ఇచ్చారో అర్థం కావట్లేదు. ఇదే 22వ అధ్యాయం చెప్పింది. ఊరకే చూస్తూ ఉండడమే తప్ప ఈ మసీదు మాత చేసే పనులు ఎవరికి ఎప్పటికీ అర్థం కావు అని. అర్థం చేసుకోవాలంటే మన శక్తి చాలదు, వారే తిరిగి తెలియచేస్తారు ఎవరో ఒకరి ద్వారా. కానీ బాబాగారి మాటల అబద్ధం కావు, అది పూర్తి నిజమని తెలుసు అతనికి. కానీ దానికి ఎటువంటి ఆధారము దొరకట్లేదు. సరే, ఇంటికి వెళ్ళాడు, వారి తల్లి ఉండింది, షిరిడి విశేషాలన్నీ చెప్పారు. మాటల్లో మాటగా 2 రూపాయల సంగతి వచ్చింది. ఆ తల్లికి కూడా అర్థం కాల, బాబాగారు ఇలా అన్నారా అని ఆమె ఆలోచిస్తూ ఉంది. ఆమె మంచి భక్తురాలు, ఆమెకు గుర్తుకు వచ్చింది గతం. అప్పుడు ఆమె తెలియజేస్తున్నారు, నాన్న ఎలాగైతే నువ్వు నీ కొడుకుని తీసుకుని షిరిడి వెళ్ళావో, అలాగే మీ తండ్రి గారు కూడా అదే వయసులో నిన్ను తీసుకొని అక్కలకోట మహారాజు గారి వద్దకు వెళ్ళారు. వారు యోగులు, సిద్ధులు, మహానుభావులు. ఎంతో ప్రేమతో నీకోసం, నువ్వు పూజ చేసుకునేందుకోసంగా నీకోసం 2 రూపాయలు ఇచ్చారు. వాటిని నిత్యం పూజించుకోమన్నారు. మీ నాన్నగారు ఎంతో విధేయతతో, అనన్యమైన శ్రద్ధానిష్టలతో ఆ 2 రూపాయలను పూజించేవారు. చూడండి, పితలే గారి తండ్రికి ఉన్న భావం ఎటువంటిదో. అది భక్తి భావం అంటే. మహారాజు గారు 2 రూపాయలు ఇచ్చారు. వాటిని ఆయన అత్యంత విధేయతతో, అనన్యమైన శ్రద్ధానిష్టలతో రోజు పూజించేవారు. అంటే గురు ప్రసాదం ఆ 2 రూపాయలు. ఆయన గురు ప్రసాదంగానే భావించలా, గురు సమానంగా భావించారు. వాటి పట్ల పూర్తి విధేయతతో, శ్రద్ధానిష్టలతో పూజ చేశారు. మరి మన గురువు మనకు సచ్చరిత్రను ప్రసాదంగా ఇచ్చారు కదా, మరి సచ్చరిత్రను కూడా మనం ఇదే విధంగా శ్రద్ధ నిష్టలతో రోజు శ్రవణం చేయాలి, అధ్యయనం చేయాలి. ఈ మాట మనం గుర్తుంచుకునేందుకే ఈ ఓవి ఇక్కడ రాయబడింది. పితల గారి తల్లి చెప్తూ ఉంది, మీ తండ్రి చనిపోయాక పూజ చేసేవాళ్ళు లేకుండా పోయారు. భగవంతుడి పట్ల శ్రద్ధ తగ్గింది. పూజా వస్తువులు పిల్లలకు ఆట వస్తువులు అయిపోయాయి. పూజ చేయటం సిగ్గుచేట అయింది. పూజ చేయటం పిల్లల వంతయింది. ఇక వాటి గురించి ఎవరు పట్టించుకున్నారు? అలా క్రమేణా ఆ 2 రూపాయలు కనుమరుగయ్యాయి, పోయాయి నాన్న. కాబట్టి ఇప్పుడు అక్కలకోట మహారాజు గారే బాబాగారి రూపంలో నిన్ను కలిశారు. నీవు మరచిపోయిన దానిని నీకు గుర్తుకు తెస్తూ ఉన్నారు. నీ కష్టాలు తొలగించాలని వారు ఆశిస్తూ ఉన్నారు. కనుక ఇక నుండి కుతర్కాలు, సందేహాలు వదిలేయి, వక్రమైన చెడు వ్యవహారాలను మాను, నీ పూర్వీకుల అడుగుజాడల్లో నువ్వు నడువునాన్న అని ఆ తల్లి స్పష్టంగా చెప్తూ, నీవు మరచిపోయిన దానిని నీకు గుర్తు చేసి బాబాగారు నీలో ఉన్న భక్తిని పునరుజ్జీవనం చేశారు అని చెప్పారు. సద్గురు చేసే కార్యం ఇదే. సద్గురు దగ్గర ఏ జన్మలో ఈయన ఈ సాధన చేసుకున్నారో తిరిగి
ఆ సాధనను బాబాగారు ఇప్పుడు గుర్తుకు తెస్తూ ఉన్నారు. అందుకనే భక్తిని పునరుజ్జీవనం చేశారు అని చెప్తున్నారు పెతల గారి తల్లి. ఇది సద్గురువు కార్యం. ఈ సద్గురువు కార్యం తమ వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికి శ్రేయస్సును కలిగించడమే. కాబట్టి పెతలే మర్చిపోయిన దానిని బాబాగారు గుర్తుకు తెచ్చారు. ఇప్పుడు తల్లి చెప్పిన మాటలన్నీ ఇతని మనసులో బాగా నాటుకున్నాయి. బాబాగారి సర్వవ్యాపకత్వం తన మనసుకు వచ్చింది. అంటే అక్కలకోట మహారాజు గారు వేరు కాదు, నేను వేరు కాదు అని స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నారు. ఎప్పుడో జరిగిన దానిని బాబాగారు ఇప్పుడు స్పష్టంగా తెలియచేస్తున్నారు. అక్కలకోట మహారాజు గారు నేను ఒకటే అని తెలియచేయడం ద్వారా బాబాగారు అంటే సకల సాధు స్వరూపులు అని మరొక్కమారు నిరూపిస్తూ ఉంది ఈ అధ్యాయం. తల్లి యొక్క అమృత వాక్కులు అతడి మనసులో నిద్రాణంగా ఉన్న భక్తి భావాన్ని జాగృతం చేశాయి. అతడికి పశ్చాత్తాపం అనే ప్రాయశ్చిత్తం కలిగింది. అతడి భవిష్యత్తుకు మార్గాన్ని సూచించాయి. చూడండి, సద్గురు చేసే బోధ, సద్గురువు లీల, సద్గురు ప్రేమ, సద్గురు ఇచ్చే అనుభవం మనలో నిద్రాణంగా ఉన్న భక్తిని తిరిగి మనకు గుర్తు చేస్తుంది, జాగృతం చేస్తారు గురువు. దీని కొలమానం ఏంటి అని అంటే మనకు మనం చేసిన పనుల పట్ల పశ్చాత్తాపం కలుగుతుంది. అయ్యో, ఆ మాట నేను మాట్లాడకపోతే బాగుండనే, ఆ పని నేను చేసి ఉండకపోతే బాగుండని మనకు పశ్చాత్తాపం కలుగుతుంది. ఆ పశ్చాత్తాపమే నిజమైన ప్రాయశ్చిత్తం అని చెప్తుంది సచ్చరిత్ర. ఎప్పుడు అటువంటి పొరపాటుని జీవితంలో మళ్ళీ ఎప్పుడూ చేయకుండా ఉంటే, అలా చేయకుండా ఉండే పని అయితేనే ఈ బోధలన్నీ మనకు భవిష్యత్తు మార్గాన్ని చూపిస్తాయి. అలా పెతల గారి తల్లి అతడికి భవిష్యత్తుకి మంచి మార్గాన్ని చూపించింది. ఇలా బాబాగారు అతని తల్లి ద్వారా ఎటువంటి బోధనిచ్చారో గమనించండి. బాబాగారి ప్రత్యేకత ఇలాగే ఉంటుంది. ఒక్క చిన్న మాట చెప్పారంతే, నేనిచ్చా 2 రూపాయలు అని చెప్పడం ద్వారా అతని తల్లి నుంచి ఎన్ని విషయాలు చెప్పించారో, అలా తల్లికి ప్రేరణ ఇచ్చారు. తామే ఈ బోధ చేస్తున్నారు పెతలేకి. పెతలే గారు దీన్ని గుర్తించారు. అప్పటి నుంచి అతడు సక్రమమైన మార్గంలో జీవించాడు, సుఖశాంతులు పొందాడు. అలా పెతలే కొడుక్కి శరీరానికి ఉన్న మూర్ఛరోగాన్ని పోగొట్టారు. ఇతనుకున్న అపస్మారాన్ని తొలగించారు. ఇతని అపస్మారక స్థితి ఏంటంటే తన పూజా విధానాన్ని మర్చిపోయాడు, తన శ్రేయస్సును మర్చిపోయాడు, భగవంతుడి పట్ల భక్తిని మర్చిపోయాడు. ఇలా ఇతను మర్చిపోయిన దానిని బాబాగారు గుర్తుకు తెచ్చారు. ఇది అపస్మార నివారణం. ఇక ఆత్మహత్య నివారణం బాబాగారు ఎలా చేస్తారో ఇంకొక భక్తుడి కథ చూద్దాం. గోపాల నారాయణ ఆంబేడ్కర్ అనే వ్యక్తి ఉంటాడు. ఈయన ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఎందుకో ఉద్యోగం పోయింది. ఎంత ప్రయత్నించినా తిరిగి ఉద్యోగం రాలేదు. సరే, స్వతంత్రంగా బతుకుదామని ఎంత ప్రయత్నం చేస్తాడు, కానీ కాలం కలిసి రాలేదు. తీవ్రంగా ఆర్థికంగా నష్టపోతూ ఉంటాడు. రోజులు గడిచే కొద్దీ ఉన్న డబ్బు ఊడ్చుకుపోతూ ఉంది. కష్టాలు పైన కష్టాలు వచ్చి పడుతూ ఉన్నాయి. అలా జీవితం దుర్భరమైంది. చివరికి ఇల్లు జరిగేది కూడా కష్టమైపోయింది. ఇతను ప్రతి ఏటా షిరిడీకి వెళ్ళేవారు. బాబాగారికి తన కష్టాలన్నీ ఎక్కడో పెట్టుకునేవారు. ఇలా 7 సంవత్సరాలు షిరిడీకి వెళ్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. కానీ పరిస్థితి ఏమీ మెరుగవలేదు. మరి ఇక్కడ ఒక అనుమానం రావాలి. షిరిడీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారం అని బాబాగారు చెప్పారు కదా. మరి ఇతను వెళ్తే దుఃఖాలు మరి తొలగిపోవాలి కదా. అలా ఎందుకు జరగలేదు అని అంటే కర్మభోగం, ప్రారంధ కర్మభోగం అతి బలవంతమైనది. కనుక సద్గురు ముందు ఆ ప్రారంధ కర్మభోగాన్ని అనుభవించేటట్టు చేస్తారు. అదే జరుగుతూ ఉంది ఇతని విషయంలో. సరే, ఒక పర్యాయం షిరిడీకి తన భార్యతో సహా వెళ్ళారు. 2 నెలలు షిరిడీలో ఉన్నారు. ఒకరోజు సాయంత్రం దీక్షిత్ వాడ ముందు ఒక బండిపై కూర్చొని ఉన్నారు. తన జీవితాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. జీవితం పట్ల పూర్తి విరక్తి కలిగింది. ఇక జీవించడం వ్యర్థం అనుకున్నాడు. ప్రక్కనే ఒక బావి ఉందట. ఆ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుందాం అని నిశ్చయించుకున్నాడు. అది తప్పని తెలిసి కూడా అతని స్థితి అది. ఇలా ఉచ్ఛృంఖల మనోవృత్తి ద్వారా అతడు ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నారు. దీనిని బాబాగారు ఎలా సరిదిద్దుతున్నారో చూడండి. ఎందరిని గమనిస్తారండి బాబాగారు, ఎన్ని కోణాల్లో గమనిస్తారు. అనుక్షణం తన భక్తుల గురించి ఆలోచిస్తూనే ఉంటారు, అందరినీ గమనిస్తూనే ఉంటారు. ఈ బండి ప్రక్కనే 4 అడుగుల దూరంలో చిన్న హోటల్ నడిపే ఒక వ్యక్తి ఉన్నారు, సగుణమేర్ నాయక్ అని. సగుణమేర్ నాయక్, ఈ సగుణమేర్ నాయక్ ఒక పుస్తకాన్ని తీసుకొచ్చారట. ఏమండి, ఈ పుస్తకాన్ని ఎప్పుడైనా చదివారా? అక్కలకోట మహారాజు గారి పుస్తకం ఇది అని అంటూ తీసుకొచ్చి చేతిలో పెట్టాడు. ఈ ఆంబేడ్కర్ ఏం పుస్తకం ఇది, నేను ఎప్పుడు చూడలేదే అని అంటూ పుస్తకాన్ని తీసుకున్నాడు. యథాలాపంగా పేజీలు త్రిప్పాడు. ఎక్కడో మధ్యలో ఒక పేజీని చదువుతున్నాడు. చూడండి,
కర్మధర్మ సంయోగం ఎలా ఉంది అని అంటే, అతడు ఏ భాగాన్ని అయితే చదువుతూ ఉన్నాడో అది అతని అప్పటి మానసిక స్థితికి సరిగ్గా సరిపోయింది. ఇది కర్మధర్మ సంయోగం. కర్మ అనుభవించవలసిన కర్మ ఉంది, ధర్మం అంటే విధి దీన్ని ఎప్పుడు అనుభవించాలో నిర్ణయిస్తుంది. ఈ రెండు కలుసుకున్నప్పుడే ఆ కర్మను మనం అనుభవిస్తాం. అలా ఇక్కడ యథాలోపంగా తీసుకున్నాడు పుస్తకాన్ని, పేజీలు త్రిప్పాడు, ఏదో పేజీ తీసుకున్నాడు, చదువుతూ ఉన్నాడు. కానీ అది అతని మానసిక స్థితికి అద్దం పడుతూ ఉంది. అతనికి అదే అందులో ఉంది. వాస్తవానికి ఏంటంటే, అక్కలకోట మహారాజు గారిని ఒక కుష్ఠరోగి ఆశ్రయించి ఉంటాడు. వారి వద్ద చాలా ఏళ్ళు ఆయన సేవ చేస్తూ ఉంటాడు. తన వ్యాధి తొలగిపోతుంది గురు సేవతో అని అతడి ఆశ. కానీ తొలగిపోలా, బాధలు ఇంకా తీవ్రంగా ఎక్కువయ్యాయి. చివరికి ఆ బాధలు భరించలేక బావిలో దూకి ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటాడు. బావిలో దూకుతాడు కూడా. అంటే గమనించండి, తను చేసిన పనేంటి? గురుసేవ చేస్తే నిష్కామంగా చేయాలి, అంతేకాని తన వ్యాధి తగ్గిపోతుంది అని ఆశతో చేశాడు. ఇది గురువు అంగీకరించరు. ఇదే 19వ అధ్యాయం తెలిపింది మనకు. నీ పనిని నీవు చెయ్యి, ఫలితంపై దృష్టిని పెట్టవద్దు. నీకు ఫలితాన్ని ఇచ్చేందుకు నేను నీ వెనకే నిలబడి ఉన్నా అన్నారు బాబాగారు. అలాగే సద్గురు అక్కలకోట మహారాజు గారు కూడా తన సేవ చేస్తే స్వీకరిస్తారు, కానీ అందులో ఆశ ఉంది ఇతనిలో, పైపెచ్చు అనుభవించవలసిన కర్మ ఉంది. సరే, ఇతను బావిలో దూకాడు. ఇక్కడ దూకంగానే మహారాజు గారు ప్రత్యక్షమై ఇతను పైకి తీసుకొచ్చారు. అతనికి చెప్తారు, అనుభవించవలసి ఉన్న కర్మనంతా పూర్తిగా అనుభవించక తప్పదు. అనుభవించకుండా మరణిస్తే మళ్ళీ జన్మించవలసి వస్తుంది. ఆత్మహత్య పాపం కూడా మళ్ళీ దానికి తోడవుతుంది. కనుక కొద్దిగా ఓపిక పట్టు, కొద్దిగా ఈ బాధను సహించుకో అని చెప్పేవారు అదృశ్యమవుతారు. అలా కర్మని అనుభవించక తప్పదు అని సద్గురు బోధ చేస్తున్నాడు. అక్కలకోట మహారాజు తన భక్తుడికి సరిగ్గా ఆ కథ ఇప్పుడు ఇతను చదివాడు. మనసుకు స్పష్టంగా వచ్చింది, బాబాగారు ఆత్మహత్యని నివారించారు. ఈ విధంగా అతడి మానసిక స్థితి మారిపోయింది ఒక్కసారిగా. చూడండి, బాబాగారు ఎలా రక్షించారు, ఎవరి ద్వారా రక్షించారు? సగుణమేర నాయక్ అనే బాబాగారి భక్తుడి ద్వారానే, ఒక సద్గ్రంథం ద్వారానే. కాబట్టి బాబాగారు చెప్పే సూచనలు, సలహాలు అన్నీ కూడా సాటి భక్తుల ద్వారా ఉంటాయి, సద్గ్రంథం ద్వారా ఉంటుంది. అందుకే సాటి భక్తులతో మన సమన్వయం మనకు చాలా ముఖ్యం. బాబాగారి మార్గంలో ఎంత సమన్వయం ఉంటే అంతగా బాబాగారు కృపను వారి ద్వారా మనకు అందిస్తారు సద్గురు. కాబట్టి సద్గురు వేరు కాదు, సద్గ్రంథం వేరు కాదు, సాటి భక్తులు కూడా వేరు కాదండి. అందరిని మనం సమానంగా గౌరవించవలసిందే. అప్పుడు అతను తన పొరపాటు తెలుసుకున్నాడు, ఆత్మహత్య చేసుకోకుండా వెనక్కి వెళ్ళాడు. బాబాగారి పట్ల పూర్తి విశ్వాసం ఏర్పడింది. జ్యోతిష్యాన్ని ఆయన అభ్యసించారు. బాబాగారి కృపతో చాలా త్వరగా చక్కటి ప్రావీణ్యాన్ని పొందారు, ధనం బాగా సంపాదించుకున్నారు, జీవితంలో స్థిరపడ్డారు, మళ్ళీ సుఖశాంతులు పొందారు. ఇలా బాబాగారు ఆత్మహత్య నివారణ కూడా చేశారు. ఉచ్ఛృంఖల మనోవృత్తిని అంటే ఆవేశంతో తీసుకున్నటువంటి ఒక నిర్ణయాన్ని బాబాగారు ఎలా సరిచేశారో ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. ఇలా ఉంటుంది బాబాగారి రక్షణ. ఇంతటితో 26వ అధ్యాయం సంపూర్ణం. 27వ అధ్యాయంలో శ్యామకు బాబాగారు కోరకుండానే విష్ణు సహస్రనామాన్ని ఎలా ప్రదానం చేశారో మనం దర్శించుకుందాం. హేమట్ పంత్ గారు ఒక్క మాట చెప్తున్నారు ఇక్కడ, శుభాలకే శుభాన్ని చేకూర్చే ఈ సాయి గుణాలకు నిధి, నిత్యం వారి పవిత్ర చరిత్ర శ్రవణం మరియు కీర్తన మహాభాగ్యం. అటువంటి భాగ్యాన్నే ఈ కార్యక్రమం ద్వారా బాబాగారు మనందరికీ ప్రసాదించారు. 27వ అధ్యాయాన్ని రేపటి కార్యక్రమంలో దర్శించుకుందాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై.